అందరికీ నమస్కారం. మరి కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో ఇప్పటి వరకు కూడా నీట్ 2024 కౌన్సిల్ ఈ రోజు వరకు కూడా ప్రారంభించలేదు. మరి ఆ నీట్ ఏదైతే క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరిగినాయి, కానీ నీట్ రద్దు చేయలేదు. అందులో అయిన వారిని పట్టుకున్నారని చెప్పేసి సరే ఎన్డీఏ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ మరి ఈరోజు తెలంగాణలో ఉన్న విద్యార్థులు నష్టపోకుండా ఉండడానికనే నేను ప్రభుత్వ దృష్టికి ఈ విషయం తీసుకొని వస్తున్నా. ఈరోజు భారతదేశం అంతా అన్ని రాష్ట్రాలలో మరి వారు కౌన్సిలింగ్ కంప్లీట్ అయినాయి, దాదాపు క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి, సిలబస్ కూడా మొదలైపోయింది. కానీ ఈరోజు వరకు తెలంగాణలో కాళోజీ నారాయణరావు గారి హెల్త్ యూనివర్సిటీలో ఇప్పటి వరకు కౌన్సిలింగ్ ప్రారంభించలేదు. ఎందుకంటే ఇది దాదాపు 179 కేసులు ఈ కోర్టు హైకోర్టులో ఉన్నాయి, లోకల్ నాన్ లోకల్ గురించి. ఇక్కడ ఇంటర్మీడియట్ చదవడానికి వేరే ప్రాంతాలకు వెళ్ళిన వారు లోకల్ కాదని, మరి అక్కడ మేము ర్యాంకుల కోసం కోచింగ్తో సహా ఇంటర్మీడియట్ ఉంది కాబట్టి మేము వేరే రాష్ట్రాల్లో వేసినామని అట్లా వివిధ రకాలుగా కేసులు వచ్చినాయి. కానీ ఇక్కడ సుప్రీం మన సెప్టెంబర్ 30 లోపు అడ్మిషన్లు కంప్లీట్ చేయాలని హానరబుల్ సుప్రీం కోర్టు వారు అన్ని రాష్ట్రాలకు నేషనల్ లెవెల్లో ఇచ్చారు. హైకోర్టు కూడా ఇక్కడ మీరు ఏది లోకల్స్ అంటే తల్లిదండ్రులు ఎక్కడైతే ఉంటుండ్రో వాళ్ళు తాత ముత్తాతలకెళ్ళి ఎక్కడికైతే ఉంటుండ్రో వాళ్ళను లోకల్గా అంటే అక్కడ ఉన్న నేటివిటీ దాని ప్రకారం మీరు ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు వాళ్ళు తీర్పిచ్చారు. కానీ ఇయాటి వరకు ప్రభుత్వం అది పట్టించుకుంటలేదు. ఇక 46 మరి దీనికి ముడిపెడితే ఈరోజు 46 జీవో అంటే విద్యకు ఒక పరంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ఉద్యోగాల తిరిగి వచ్చేటప్పుడు ఒక తీరంగా వ్యవహరిస్తుంది. ఈరోజు ఇక్కడికేమో 1కెళ్ళి 7 వరకు లోకల్ కింద పెట్టేసి నువ్వు 40 ఏది హైదరాబాద్ జోన్లో అందరికీ నువ్వు నౌకర్లు ఇచ్చిన దొంగ సర్టిఫికెట్లు చాలామంది తెచ్చుకున్నారు. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అక్కడ 1కెళ్ళి 7 వరకు ఎట్లా లోకల్ అవుతుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు బయట చదివిపోయేసి 1కెళ్ళి పుట్టిన కాంచెని 10వ తరగతి వరకు చదివితే ఇక్కడ లోకల్. కానీ 11, 12 అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 11th క్లాస్ 12th క్లాసు వాళ్ళు వేరే కోచింగ్లతో అనుబంధంగా ఉన్నటువంటి కాలేజు వేరే కాలేజీలలో నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎదుర్కొనే మంచి తరబీదునిచ్చే ఎదుర్కోవడానికి మంచి తరబీదునిచ్చే కాలేజీలలో వాళ్ళు జాయిన్ కావడానికి ఆయా ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు వాళ్ళేమో లోకల్ కిందికి రారని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి దీని మీద ఈరోజు ఎందుకు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుంది, ఎందుకు ప్రభుత్వం డ్యూయల్ రోల్ ప్లే చేస్తుంది, ఎందుకు ప్రభుత్వం డబల్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుంది అనేది ఒకటి. మీరు అన్నిటికి కూడా ఒకటే తిరిగి ఉండాలి. నువ్వు 1కెళ్ళి 10 వరకు పెడతావా, లేకుండా 4కెళ్ళి 10 వరకు పెడతావా? ఇదివరకు 7th బోర్డు ఎగ్జాము 10th బోర్డు ఎగ్జామ్లు ఉండే, ఈ 2 కూడా ఇంపార్టెంట్. నువ్వు అట్లా పెట్టకుండా దీనికి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్రాలో వాళ్ళు ఇక్కడ ఉన్నవారు చాలామంది సెటిలర్స్ వాళ్ళ ఓట్ల కోసం అని చెప్పేసి నువ్వు 46 జీవో తీసుకొచ్చి 1కెళ్ళి 7 వరకు నువ్వు ఇక్కడ లోకల్ పెట్టినావు. మరి ఇంటర్మీడియట్ ఈరోజు నీట్కి అది ఎందుకు వర్తించది? ఒకటి. ఈరోజు 31వ తారీఖు లోపు అంటే రేపు సెప్టెంబర్ 30 లోపు నువ్వు అడ్మిషన్లు కంప్లీట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ తారీఖు చూస్తే 18వ తారీఖు ఉన్నది, అంటే ఇంకా 12 రోజులకి లోపు ఇవ్వాలి. నువ్వు ఎప్పుడు అడ్మిషన్ స్టార్ట్ చేస్తావు? ఆల్రెడీ సగం క్లాసులు అయిపోతున్నాయి. వేరే దగ్గర వీళ్ళకి ఏదైతే క్యాలిబర్ ఉంటుందో క్యాలిబర్ తగ్గుతుందా లేదా, ఉంటుందా లేదా? అసలు దీనిపైన ముఖ్యమంత్రి గారికి ఏమైనా అవగాహన ఉందా మెడికల్ సీట్ల పైన? కాబట్టి ఇయాటి వరకు జరగలేదు. ఇంకోటి ఏంటంటే ఎందుకంటే ఇంకోటి కాళోజీ నారాయణరావు ఒక బిల్డింగు వరంగల్లా ఇది 9th అది ఓపెనింగ్ ఏదో పోస్ట్ పోన్ అయింది. ఇది దాదాపు 200కెళ్ళి 300 కోట్ల రూపాయలు ఈ బిల్డింగ్ కోసము వ్యయం పెడుతుండ్రని చెప్పేసి తెలిసింది. దీనికి మరి ఇంత ఖర్చు ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కు ఇంత భారీ మొత్తంలో ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఏమున్నది? భారీ మొత్తంలో పెట్టాల్సిన అవసరం ఏమున్నది అని అంటే ఇయాటి వరకు కూడా
మీరు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించుకుంటా ఇయాల్టికి కౌన్సిలింగ్ ప్రారంభించకుండా ఇయాల్టికి ఏది దీన్ని సిస్టంలో ఒక లైన్లోకి తీసుకురాకుండా ఇయాల్టి కౌన్సిలింగ్ ప్రారంభించకుండా దాని యొక్క ఏది దాని ఏర్పాట్లు ఏవి కూడా జరగకుండా ఈ రోజు కూడా ఆపిందంటే విద్యా సంవత్సరం వైద్య విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే కనీసం ఇక 12 రోజులు మిగిలింది, ఈ 12 రోజుల లోపటైనా మీరు ఈ ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి, వీళ్ళ కౌన్సిలింగ్ కంప్లీట్ చేయాలి, కనీసం క్లాసులన్నా ఇప్పుడైనా ప్రారంభించాలి, కౌన్సిలింగ్ ప్రారంభించాలి. 46వ జీవోకు దీనికి తేడా ఎందుకో కూడా ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అక్కడ లోకల్ ఇక్కడ లోకల్ అనే దానికి అన్నిటికీ ఒకటే విధానం ప్రభుత్వం అవలంబించాలి. కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీర్లా అవలంబించే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వం ఎక్కడుందని చెప్పి మీరు ఆలోచించుకోవాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.